నేను విజయచంద్రిక ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. దేవుడి స్క్రిప్ట్ ఈ పదం ఎక్కువగా మనం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నోట్లోంచి వింటూ ఉంటాం. ఎందుకంటే స్క్రిప్ట్ అంటే సామాన్యంగా ఓ సినిమా రంగానికి సంబంధించిన అంశమో లేకపోతే రాజకీయ నాయకులు వాళ్ళ ప్రసంగాలకి సంబంధించి ఎవరన్నా రాసిస్తే చదివే ప్రసంగాలు ఇలా అన్నప్పుడే కొంత మనం స్క్రిప్ట్ అనే పదం వింటూ ఉంటాం. కానీ ఆయన అంతా దేవుడి స్క్రిప్ట్ అన్నప్పుడు అసలు ప్రజలు కానీ చాలా మంది అనుకున్నారు ఏంటి దేవుడి స్క్రిప్ట్ అసలు అని. అయితే ఆయన ఎప్పుడు అనే దేవుడి స్క్రిప్ట్ ప్రతిపక్షాలకే వర్తిస్తాయని అనుకుంటారు. ప్రతిపక్షాలకి దేవుడి స్క్రిప్ట్ ఉంటాయి, ఆయన ప్రత్యర్థులకే దేవుడి స్క్రిప్ట్ ఉంటాయి, ఆయనకి నచ్చని వాళ్ళకే దేవుడి స్క్రిప్ట్ ఉంటాయని అనుకుంటారు. కానీ దేవుడి స్క్రిప్ట్ అంటే మరి దేవుడు అందరినీ ఒకేలా చూస్తాడు కాబట్టి ఆయనకు కూడా దేవుడి స్క్రిప్ట్ ఉంటుంది అన్న విషయం ఆయన మర్చిపోతూ ఉంటారో ఏమో. మొత్తానికి ఇప్పుడు పర్ఫెక్ట్ గా అందరికీ ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో దేవుడి స్క్రిప్ట్ ఎలా ఉంటుంది అన్నది కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. మబ్బులు వీడిపోయాయి. ఎందుకంటే ఏ చెల్లైతే బిడ్డల్ని కుటుంబాన్ని పక్కన పెట్టి 3000 కిలోమీటర్లకు పైచులకు పాదయాత్ర చేసి అన్నని సీఎం చేసిందో అదే చెల్లి ఈరోజు కడప ఎంపీ బరిలో నిలబడి అసలు ఈ అన్నను ఓడించండి, ఈ అన్న మంచోడు కాదు, అసలు నువ్వు నాయకుడివేనా, నీ వల్ల రాష్ట్రం సర్వనాశనం అయిపోతోంది, నిన్ను ఓడిస్తే గానీ రాష్ట్రం బాగుపడదు, అసలు సొంత బాబాయిని చంపినోడిని పక్కన వేసుకుని తిరుగుతూ వాళ్ళకి టికెట్ ఇస్తూ ఏం చెప్పాలనుకుంటున్నావు, న్యాయం ధర్మం అనేది ఒకటి ఉంటాయి, ఇవి నీ కళ్ళకు కనిపించటం లేదా అని నిలబడి ప్రజల్ని అర్థిస్తుంటే నిజంగా ఇది కదా దేవుడి స్క్రిప్ట్ అనేది అందరూ మాట్లాడుకుంటున్నారు. అలాగే ఏ చిన్నాన్న హత్య అయితే జరిగి అప్పటి ఎన్నికల్లో సీఎం అవడానికి ఒక కారణంగా మారిందో ఇప్పుడు అదే బాబాయ్ హత్య కేసు ఉరితాళ్లాగా వెంటాడుతూ వెంబడబడుతూ యమపాసం విసిరినట్టు ఎక్కడికి వెళితే అక్కడ ఎదురవుతూ పక్కనే నిందితులను పెట్టుకుని ప్రజలకి ఏం సందేశం ఇస్తున్నారు అన్న విషయం గురించి అందరూ మాట్లాడుకుంటున్నప్పుడు ఇది కదా దేవుడి స్క్రిప్ట్ అనేది అందరూ మాట్లాడుకుంటున్నారు. నిజంగా ఒక రకంగా చెప్పాలి అంటే ఏపీ రాజకీయం రసవత్తరంగా మారిపోయింది. మే 13 సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడైతే డేట్ వచ్చాయో అసలు నువ్వా నేనా అన్నట్టు ప్రధాన పార్టీలు ప్రతిపక్షం అధికార పార్టీ తలబడుతున్నాయి. ఒక పక్కన చంద్రబాబు నాయుడు చాలా వేగంగా ప్రజాగళం సభల్లో దూసుకుపోతున్నారు. ఇవ్వాల్సిన హామీలు స్పష్టంగా ఏం చేయాలి, ఏం చేస్తాం, ప్రజా వైఫల్యాలేంటి, ప్రజా సమస్యలేంటి, ఏ వర్గం నష్టపోతోంది, రాష్ట్రం ఎంత నష్టపోయింది క్లియర్ గా చెప్తూ తామొస్తే ఏం చేస్తామన్న విషయాన్ని ప్రజాగళం సభల వేదికగా చెప్తున్నారు. నిన్న కూడా మనం చూసాం పాలకొల్లు సభకు కూడా జనం అశేష జనవాహిని మధ్య చక్కటి స్పందన వచ్చింది. ఆయన కూడా చాలా క్రిస్టల్ క్లియర్ గా పెన్షన్ల చుట్టూ జరుగుతున్నటువంటి శవ రాజకీయాలు గాని అధికార పార్టీ దాన్ని ఎట్లా అనుకూలంగా మార్చుకుని ప్రతిపక్షాలు ఇరికించాలి చేయాలన్న కుట్రల్ని చాలా స్పష్టంగా ఆయన చెప్తూ ఇప్పటికీ నారా లోకేష్ కూడా ట్వీట్ చేశారు. ఏ ఎన్నిక జరిగినా ఎప్పుడో అప్పుడు శవ రాజకీయం చేయడం అనేది ఒక అలవాటుగా మారిపోయింది, శవాలను మోసుకొస్తూ చేసే తంతు ఆయనకి అలవాటేనని ఆయన కూడా ట్వీట్ చేశారు. అయితే ఏప్రిల్ మే జూన్ పింఛన్కు 1000 అదనం ఇస్తాము, ఆ 3 నెలలది కలిపి జూలైలో ఇంటికే ఇస్తామంటారు. రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ కూడా ఆయన చెప్పడం నిజంగా ప్రజలు చాలా శ్రద్ధగా వింటున్నారు. ఎంత నష్టపోయింది, ఏం జరిగింది అనేది. ఒక పక్కన చంద్రబాబు ప్రజాగళం సభల్లో నియోజకవర్గాల వారీగా మండలాల వారీగా తిరుగుతూ ఆయన స్పష్టంగా చెప్తున్నారు. అటు పవన్ కళ్యాణ్ కూడా ఉగాది వేడుకలు పిఠాపురంలోనే చేసుకునే అవకాశం ఉంది. ఆయన కూడా చాలా స్పష్టంగా ప్రజలకి జరిగిన నష్టాన్ని వివరిస్తున్నారు. ఎన్డీఏ కూటమిని గెలిపించమని అడుగుతున్నారు. ఇంకొక పక్కన సొంత చెల్లెళ్ళు కడప వేదికగా ఫ్యామిలీ ఫైట్ షురూ చేశారు. అసలు ఈ రాష్ట్రానికి నీ వల్లే నష్టం, ఏమీ జరగలేదు, ఇది పూర్తి స్థాయిలో నువ్వు నాయకుడివేనా, నీకు అసలు పోటీ చేసే అర్హతే లేదు, ఇంకా చెప్పాలి అంటే అన్నని ఓడించమంటోంది, అభ్యర్థి అవినాష్ రెడ్డిని ఓడించమంటోంది, తాను కడప బరిలో నిలిచాను, వైఎస్ కుమార్తెగా ఏపీపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ప్రజల్ని ఓటర్లకి చాయిస్ ఇచ్చి తనను ఎన్నుకోమని చెప్తోంది. ఈ సందర్భంగా బద్వేల్లో నిన్న బస్సు యాత్ర ప్రారంభించింది. వెంట సునీత కూడా ఉంది, మరొక సోదరి. సునీత కూడా షర్మిలను గెలిపించండి, వాళ్ళని ఓడించండి అని చెప్పి ప్రజలను రిక్వెస్ట్ చేస్తున్న నేపథ్యంలో ఒక రకంగా చెప్పాలి అంటే ఆసక్తికరంగా మారిపోయింది, ఉత్కంఠగా ఉంది. ఒక పక్కన ప్రధాన ప్రతిపక్షం ఎన్డీఏ కూటమి బలంగా ప్రజల్లోకి దూసుకు వెళ్తోంది. అపూర్వ స్వాగతాలు లేదా అశేష జనవాహిని స్పందన స్పష్టంగా కనిపిస్తోంది. ఇంకొక పక్కన సొంత ఇలాకాలో చెల్లెళ్ల తిరుగుబాటు. మొత్తంగా చూస్తే జగన్ పూర్తి స్థాయిలో అష్టదిగ్బంధనాలు చిక్కుకున్నారు.
అప్పుడు ప్రజా సంకల్ప యాత్ర చేసినప్పుడు ప్రజల్లోకి ఎక్కడ పడితే అక్కడ వెళ్లిపోయి వాళ్ళని ముద్దులు పెట్టేసి రకరకాలుగా చేసినా ఇప్పుడు కనీసం మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్రలు చేస్తున్నా కనీసం బస్సు దిగి ప్రజల్లోకి వెళ్లి సమస్యలేంటి అడిగి తెలుసుకునే పరిస్థితి కూడా లేదు. కేవలం బస్సుల్లోంచే చెయ్యి ఊపుతూ ఇలా చెప్తుంటే దాన్ని కూడా ప్రతిపక్షాలు బాయ్ బాయ్ ఇప్పుడే చెప్పేస్తున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారని అంటున్నారు. మొత్తానికైతే ఒక పక్కన చెల్లెళ్ళు, మరొక పక్కన ప్రధాన ప్రతిపక్షం నేపథ్యంలో దూసుకుపోతుంటే జగన్ అష్టదిగ్బంధనంలో చిక్కున్నారా? రేపొద్దున జరగబోయేటటువంటి కడప బరిలో అటు పులివెందల గాని లేకపోతే ఇటు కడప ఎంపీ సీట్లో గాని పోటీ ఆకర్షణీయంగా మారబోతోందా? వివేక హత్య ప్రధాన ఎజెండాగా మారబోతోందా? అలాగే ఈ నేపథ్యంలో ప్రజలన్నీ కూడా ఆసక్తిగా వేదికగా ఫ్యామిలీ ఫైట్ షురు అయింది. ఏపీ రాజకీయాలు ఉత్కంఠగా మారాయి. ఈ నేపథ్యంలో అటు ప్రధాన ప్రతిపక్షం అలాగే ఎన్డీఏ కూటమి దూసుకుపోతోంది. మరొక పక్కన చెల్లెళ్ల తిరుగుబాటు నేపథ్యంలో నిజంగానే జగన్ అష్టదిగ్బంధనంలో చిక్కుకున్నారా? చర్చిద్దాం. అంత పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు, అలాగే ఏపీ నుంచి కాంగ్రెస్ సీనియర్ లీడర్ వింత సంజీవ్ రెడ్డి గారు, ఏపీ టీడీపీ నుంచి విద్యాసాగర్ గారు. నమస్తే అండి, అందరికీ స్వాగతం. సంజీవ్ రెడ్డి గారు, మీతో ప్రారంభిస్తాను. సో మీ అధినేత్రి షర్మిల గారు నిన్న కడప వేదికగా బద్వేల్లో బస్సు యాత్ర ప్రారంభించారు. జగన్ నువ్వు ఒక నాయకుడివా, నీ వల్ల రాష్ట్రానికి ఉపయోగం లేదు, దిగిపోమని అంటున్నారు. సో ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పందన ఎలా ఉంది ఆవిడకి యాత్రలో, అండ్ ఆవిడ చేసిన కామెంట్స్ పై మీ రియాక్షన్ ఏంటి? విజయచంద్ర గారు, మీకు, పుల్లారావు గారికి, విద్యాసాగర్ రావు గారికి, పెద్దలు పుల్లారావు గారు, విద్యాసాగర్ రావు గారికి, అందరికి కూడా వ్యూవర్స్ కి గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు మీ ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పిన విషయాలన్నీ అక్షర సత్యాలు. రెండు తెలుగు రాష్ట్రాల్లో, ఉమ్మడి రాష్ట్రాల్లో 5 సంవత్సరాలుగా నలుగుతున్నటువంటి సమస్య స్వర్గీయ వివేకానంద రెడ్డి గారి హత్య. అది ఎవరు చేశారు, ఎవరు చేయించారు మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలుసు. అది బర్నింగ్ ప్రాబ్లం గా నలుగుతున్నటువంటి విషయం కూడా మీకు తెలుసు. మొట్టమొదటి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ కోరారు. అప్పుడు కోర్టు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం గా ఉండి ఏం చేయలేకపోయాడు కాబట్టి తర్వాత ఆయన సిబిఐ ఎంక్వైరీ కోరాడు. అప్పుడు అధికారంలోకి వచ్చినాక సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదు, మా పోలీసులే తేలుస్తారన్నాడు. తూతూ మంత్రంగా కమిటీలు వేశారు, అన్ని చేశారు. సిబిఐ ఎంక్వైరీ వచ్చింది. వాళ్ళ కూతురు పట్టుదలతో తిరిగి 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 ఢిల్లీ చుట్టూ, గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాడి సిబిఐ ఎంక్వైరీ తీసుకొచ్చుకుంటే మన మహానుభావుడు ముఖ్యమంత్రి గారు సిబిఐ ఎంక్వైరీని కూడా సక్రమంగా జరగకుండా సిబిఐ ఎంక్వైరీ అధికారుల మీదే కేసులు పెట్టి ఛార్జ్ షీట్లు వేసి ఇప్పుడు విచారణకు వచ్చిన పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు నష్టపోయింది సునీత, రాజశేఖర్ రెడ్డి కుటుంబం. ఎవరు చేశారు, ఎందుకు చేశారు అందరికీ తెలుసు. షర్మిలారెడ్డిని ఎంపీగా నిలబెట్టమని వివేకానంద రెడ్డి గారు కోరినందున, అయితే నాకు ఇవ్వండి, లేదు షర్మిలకు ఇవ్వండి, లేదు విజయమ్మ గారికి ఇవ్వండి అని చెప్పి ఆయన కోరినందున ఆయన అడ్డు తొలగించుకోవడానికి గతంలో ఉన్నటువంటి దాయాది తగాదాలు కూడా గత 60-70 సంవత్సరాలుగా భారతీయ కుటుంబానికి, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి దాయాది తగాదాలు ఉన్నాయి. వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని వివేకానంద రెడ్డి మనకు అడ్డుగా ఉంటాడు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయనే పెత్తనం చేశాడు. ఈ రోజు రేపు జగన్ ముఖ్యమంత్రి అయినా కూడా బాబాయిగా ఆయనే పెత్తనం చేస్తాడనే ఉద్దేశంతో వాళ్ళందరూ కలిసి కుట్ర పని తుదముట్టించామని అప్రూవల్ గా మారినటువంటి దస్తగిరి చెప్పిన విషయాలన్నీ కూడా మనకు తెలుసు. ఈ పరిస్థితుల్లో ఆయన ముఖ్యమంత్రి 5 సంవత్సరాలుగా దాష్టికంగా అటు ప్రతిపక్షాలని అందరినీ కూడా తనకు గిట్టని వారిని అందరినీ, రాజకీయాలే కాకుండా వ్యక్తిగతంగా కూడా తనకు గిట్టని వారందరినీ తుదముట్టించుకుంటూ, భయపెడుతూ, తన వైపు లొంగ తీసుకోవటమా, తప్పించటమా, ఎలిమినేట్ చేయటమా ఏమన్నానండి చేసుకుంటూ వచ్చాడు. 5 సంవత్సరాలు రాక్షస పాలన ఈ రాష్ట్రంలో సాగింది. అది మనందరూ చూశారు, రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి షర్మిలారెడ్డి కాంగ్రెస్ పార్టీ పిసిసి చీఫ్ గా ఉన్నారు కాబట్టి తన చెల్లి అయినటువంటి సునీతమ్మకు న్యాయం జరగాలని చెప్పి విజయమ్మ గారు, సునీత, మన షర్మిలారెడ్డి గారు అందరూ కూడా సునీతకి సపోర్ట్ గానే ఉన్నారు మొదటి నుంచి. కానీ వాళ్ళు చేయగలిగింది ఏమీ లేక చేసలుడికి కూర్చున్నారు. ఇప్పుడు సమయం వచ్చింది, ఎన్నికల సమయం కాబట్టి ఈ ముఖ్యమంత్రిని ఇటు కుటుంబానికి ఉపయోగపడలేదు, అటు రాష్ట్రానికి ప్రజలకి ఉపయోగపడలేదు, రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడలేదు, రాష్ట్రానికి సంకటంగా తయారయ్యాడు కాబట్టి అతన్ని తొలగించాల్సిన అవసరం ఉంది. రాజకీయంగా ఖచ్చితంగా అతన్ని ఓడించి మరలా ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం రాకుండా చూడాలని చెప్పి రాజశేఖర రెడ్డి కుటుంబం నుంచి వచ్చినటువంటి షర్మిలారెడ్డి గారు, వాడి చెల్లెలు సునీతారెడ్డి గారు కంకణం కట్టుకుని మన నిన్న ప్రారంభోత్సవం చేసిన మాట మీరు చూశారు. బస్సు యాత్ర బ్రహ్మాండమైనటువంటి స్పందన, అనూహ్యమైనటువంటి స్పందన. 5 సంవత్సరాలుగా ప్రతిపక్షాలు అడిగినా, మేము అడిగినా, వైఎస్ కుటుంబం అడిగినా కూడా సమాధానం చెప్పనటువంటి ముఖ్యమంత్రి ఈ రోజున ఖచ్చితంగా సమాధానం చెప్పవలసిన, ప్రజల్లోకి వచ్చి సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకంటే కెలికి తన్నించుకోవటం అంటే దీన్నే అంటారు.
మొన్న ఆయన ఒక మీటింగ్ లో పట్టుకుని వివేకానంద రెడ్డి గారి హత్య గురించి ఆయనే పైకి లేపాడు. ఆయన మీద కంట ప్రతిపక్షాలు ఉసిగొలుపుతున్నాయంట. ఉసిగొలపడం ఏంటండి? ఓసగుచ్చినట్టు నువ్వే చెప్పావు బాబాయ్ని ఎట్ట చంపారు, అప్రూవల్ గా మారిన దస్తగిరి చెప్పాడు, సిబిఐ వాళ్ళు తేల్చారు, సాక్ష్యాలు సిద్ధంగా ఉన్నాయి, శిక్ష పడటానికి సిద్ధంగా ఉన్నారు. సిబిఐ వాళ్ళు అధికారానికి వస్తే అరెస్ట్ చేయడానికి వస్తే కర్నూలులో నువ్వు కాపాడిన మాట నిజం కాదా? చరిత్రలో ఎక్కడన్నా జరిగిందా? ఒక హత్య కేసు ముద్దాయిని సిబిఐ అధికారులు అరెస్ట్ చేయడానికి వస్తే నీ సొంత పోలీసులను ఉపయోగించి, నీ తాబేదారులైన పోలీసులను ఉపయోగించి నువ్వు చేసినటువంటి దాష్టికం, కర్నూలులో నువ్వు చేసినటువంటి నాటకం రాష్ట్ర ప్రజలు, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు, ఏకంగా సౌత్ మొత్తం కూడా గమనించింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు, వ్యవస్థలన్నింటినీ గుప్పిట్లో పెట్టుకున్నాడు. ఖచ్చితంగా ఆ కుటుంబానికి అన్యాయం చేసిన వాళ్ళని కాపాడటానికి ప్రయత్నించాడు. కాబట్టి ఈ రోజున అక్కా చెల్లెళ్ళు ఇద్దరు కూడా సింహాల్లాగా దూకి రంగంలో దిగారు. కాదు సంజయ్ రెడ్డి గారు, ఒక పాయింట్ చెప్పండి. పదే పదే షర్మిల గారు హంతకుడు హంతకుడు అని ప్రస్తావిస్తున్నారు. అలాగే జగన్ ని కూడా హంతకుడిని పక్కన పెట్టుకుని టికెట్ ఇస్తావా అని ప్రజలు, ఈ ప్రసంగాల ప్రభావం ఉంటుందంటారా? ప్రజలకు అర్థమవుతుందా ఈ ప్రసంగం? ఎందుకంటే నేను ఈ కాంగ్రెస్ పునాదులన్నీ కూడా కొంత వైఎస్ రూట్స్ అంట, అది ఎందుకని కడప ప్రాంతం అంతా కూడా కొంత ఆ పునాదులతో ఉంటుంది. సో మరి ఆ పునాదులన్నీ కూడా జగన్ గారికి మూవ్ అయిపోయినాయి ఆయన పార్టీ పెట్టినప్పుడు. మూవ్ అయినాయి అమ్మా. ఆ రోజున మనం వాస్తవంగా మాట్లాడుకోవాలంటే గుండెపోటని చెప్పారు. జగన్ కి దీంట్లో ప్రత్యక్షంగా సంబంధం ఉందని, చూశాడని, చేశాడని నేను చెప్పటంలా. ఆ రోజు జగన్ అక్కడ లేడు, జరిగింది. ఫోన్ లో సమాచారం వచ్చినప్పుడు గుండెపోటని చెప్పారు. ఆయన చూస్తానికి వెళ్లే తలకి ఆ గాయాలు ఏన్ని చూసిన తర్వాత జగన్ వాళ్ళని కోప్పపడినట్టుగా కూడా మాకు సమాచారం ఉంది. గుండెపోటని చెప్పారు కదరా మీరు, ఇదేంట్రా నాన్ సెన్స్ అని చెప్పి సీఎం కోప్పడినట్టుగా కూడా మాకు సమాచారం ఉంది. ఏది ఏమైనప్పటికీ 2 తెలుగు రాష్ట్రాల్లో దీని ప్రభావం విపరీతంగా ఉంటుంది. మన రాష్ట్రంలో ఎక్కువగా ఉంటుంది, రాయలసీమలో అత్యధికంగా ఉంటుంది, కర్నూలు, కడప జిల్లాల్లో ఇక మాట్లాడే పనే లేదు. ఆ 2 జిల్లాల్లో ఖచ్చితంగా బూమరాంగ్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డికి ఒక్క సీటు రావడం కూడా కష్టమే. పులివెందుల్లో మా సునీత నిలబడితే గనక జగన్మోహన్ రెడ్డి గెలవడం కూడా అనుమానాస్పదమే. సౌభాగ్యమ్మ గారిని పెడతారా, సునీతనే బరిలోకి దించుతారా జగన్ గారి మీద? సునీతనే దింపుతామమ్మా. సునీతే సఫరర్, సునీత కాబట్టి సునీతే దిగాలి. వేరే వాళ్ళు దిగితే అంత ఎఫెక్ట్ ఉండదు. సునీత అయితేనే అన్ని పక్షాలు సునీతకి మద్దతు ఇస్తాయి. ఖచ్చితంగా పులివెందుల్లో కూడా ముఖ్యమంత్రి గారికి చెక్ పెడతాం మేము. ఇది చాలా దారుణం. ఈ దారుణంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా శిక్షలు పడాలి అనేది తెలుగు ప్రజల ఆకాంక్ష. పార్టీలతో సంబంధం లేదు, ఎవరితో సంబంధం లేదు. అన్ని పార్టీల ప్రజలు కూడా ఆ దుర్మార్గులు ఎవరైతే వివేకానంద రెడ్డి గారు మంచి మనిషిని పట్టున పెట్టుకున్నారో వారికి శిక్ష పడితేరాలి. పోరాటం చేస్తున్నటువంటి సునీతమ్మకి, షర్మిలమ్మకి ఖచ్చితంగా న్యాయం జరగాలని చెప్పి నేను కోరుకుంటూ, జగన్ గారిని, అవినాష్ గారిని ఇద్దరిని కడపలో వాషౌట్ చేసి ఓడించగలమని. ఎందుకంటే ఆయన వైఎస్ కొడుకుగా, వారసుడిగా ఆయనే క్లెయిమ్ చేసుకుంటారు. ఇప్పుడు మరి ఇక్కడ షర్మిల గారు దిగుతున్నారు బరిలో. ఎన్టీఆర్ గారు పుణ్యం అని ఆడపిల్లలు వేరు, మగపిల్లలు వేరు అని లేదు. అది అందరికీ సమానమే. షర్మిల కూడా రాజశేఖర రెడ్డి బిడ్డే, ఆ సంగతి మర్చిపోకూడదు. కాబట్టి ఇప్పుడు ఈ సందర్భంగా మీ ద్వారా నేను సెంట్రల్ గవర్నమెంట్ కు ఒక విజ్ఞప్తి చేస్తున్న పుల్లారావు గారు కూడా ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు పోరాడుతున్నారు. కాబట్టి ఆ తల్లి కూతుళ్ళు ఇద్దరికి, విజయం గారికి కూడా రక్షణ పెంచాలని చెప్పి, వారికి ఏది జరిగినా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తూ, వారికి Y+Y గాని Z గాని రక్షణ కల్పించాలని చెప్పి ఏబిఎన్ ద్వారా నేను కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. అది పుల్లారావు గారి దృష్టిలో కూడా పెడితే ఆయన పెన్ను పవర్ చూపిస్తారు. కాబట్టి పుల్లారావు గారి దృష్టిలో కూడా ఇది పెట్టుకోవాలని, ఇది జనైన కోరికమ్మా. వాళ్ళిద్దరికీ థ్రెట్ ఉంది, ఖచ్చితంగా వాళ్ళ మీద ఏదో జరిగే అవకాశం ఉంది. కాబట్టి వారికి రక్షణ కల్పించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. రైట్. టీడీపీతో మాట్లాడదాం, తర్వాత మనం పుల్లారావు గారి అనాలిసిస్ తీసుకుందాం. ఎందుకంటే ఆయన వరుసగా కూడా కాంగ్రెస్ మీద చాలా ఆర్టికల్స్ రాస్తున్నారు గత 2-3 రోజుల నుంచి. రైట్. విద్యాసాగర్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. మొదటి నుంచి మీ అధినేత చాలా క్రిస్టల్ క్లియర్ గా శవ రాజకీయాలకి అలవాటైన వ్యవహారం, శవ రాజకీయాల చుట్టూతోనే ప్రస్తుత ముఖ్యమంత్రి గారు రాజకీయం చేస్తారు. నిన్న కూడా అన్నారు, పెన్షన్ల చుట్టూతో శవ రాజకీయం కుట్ర విషయాన్ని కూడా ప్రజాగళ సభల్లో మాట్లాడుతున్నారు. లోకేష్ గారు ట్వీట్, ఇన్నాళ్ళు మీరు ఏవైతే చెప్తూ వచ్చారో షర్మిల గారు యాజ్ ఇట్ ఈజ్ అసలు నేరుగా అంటున్నారు, నువ్వే చేసావు, నువ్వే చేయించావు, నీ పక్కనేసి తిరుగుతావా? మీరు అన్నవన్నీ యాజ్ ఇట్ ఈజ్ ఒక 5 ఏళ్ళు వచ్చేసరికి అట్టొచ్చినాయి. ఏం చెప్తారు? వాళ్ళన్న మాటలు కాదమ్మా, అది మా స్టేట్మెంట్, మా పార్టీ స్టేట్మెంట్. అది షర్మిల గారి కన్నా ముందు వీళ్ళు అన్నారండోయ్. షర్మిల గారు ఈ మధ్య మీ పార్టీలో చేరాక అంటున్నారు. అన్నారు, అయినా అదే పార్టీ స్టాండ్ కూడా అదే. యా విద్యాసాగర్ గారు ప్లీజ్.
గుడ్ మార్నింగ్ చంద్రకాంత్ గారు, అట్లాగే పెద్దలిద్దరికి కూడా నా నమస్కారం. 5 ఏళ్ల క్రితం, ఇది 5 ఏళ్లు 1 నెల అయింది అనుకుంటాను, ఆయన చనిపోయి వివేకానంద మొన్న రెడ్డి వర్తంతి జరిగింది కదా, మన జరిగింది. 5 సంవత్సరాల్లో 1 నెల జరిగినట్టు ఉంది. సో ఆ రోజు మేము ఏదైతే చెప్పామో, ఆ రోజు మేము ఏదైతే ఆరోపణలు చేశామో, అసలు ఎలక్షన్ అయిపోయి జగన్మోహన్ రెడ్డి గారు సీట్ లో కూర్చున్న 1 నెలకే మహంతి గారు దాన్ని కన్ఫర్మ్ చేశారు. ఇక్కడ సునీత గారు ఎందుకు ఒక విషయాన్ని ఇగ్నోర్ అవుతుందో నాకైతే తెలియదు, కానీ పెద్దలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఐఎమ్ గివింగ్ హింట్, మర్డర్ జరిగిన రోజు వైస్డ్ గా ఉన్నటువంటి అన్బురాజన్ గారు కానీ, అప్పుడు డిస్ట్రిక్ట్ ఎస్పీగా ఉన్న కానీ, ఆయన ప్లేస్ లో ట్రాన్స్ఫర్ అయ్యి మళ్ళీ వచ్చినటువంటి మహంతి గారు కానీ, ఈ ముగ్గురు ఈ 4-5 months ట్రావెల్ అయ్యారు. ఈ మర్డర్ కేసు జరిగినప్పటి నుంచి మళ్ళీ మహంతి గారు ట్రాన్స్ఫర్ అయ్యేంత వరకు. మహంతి గారు ట్రాన్స్ఫర్ జస్ట్ ఆయన తిరుపతి నుంచి ఉన్నారు, తిరుపతి నుంచి కడప ఎస్పీగా వెళ్ళారు ఆయన. అప్పుడు నేను అరెస్ట్ చేస్తాను అంటే, అప్పుడు వచ్చిన వార్తల గురించి మాత్రం మాట్లాడుతున్నాను. నేను అరెస్ట్ చేస్తాను, మర్డర్ చేసింది వీళ్లే, మొత్తం 1800 మందివి కాల్ లిస్ట్ తీసుకొని చూసిన తర్వాత, లేకపోతే ఆయన దొరికినటువంటి సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ అంతా వెరిఫై చేసుకున్న తర్వాత వీళ్ళు కన్ఫర్మ్ చేశారు, నేను వీళ్ళు అరెస్ట్ చేస్తానన్నప్పుడు డీజీపీ సవాంగ్ గారు వెంటనే విజయవాడ నుంచి కడపకు వచ్చి 3 రోజులు మకాం వేశారు. 3 రోజుల తర్వాత మహంతి గారు లాంగ్ లీవ్ పెట్టేసి వెళ్ళిపోయారు. సచ్ ఏ గుడ్ ఆఫీసర్. వాళ్ళ ఫాదర్ కూడా అభిషేక్ మహంతి గారు ఉమ్మడి రాష్ట్రాలకు డీజీపీగా పనిచేశారు ఆయన. ఇప్పుడు ఆ మహంతి గారు ఎక్కడ ఏ డిపార్ట్మెంట్, సెంట్రల్ కి వెళ్ళిపోయారా, స్టేట్ లో ఉన్నారా, స్టేట్ లో ఉంటే ఎక్కడ ఉన్నారో తెలియదు. ఈ ముగ్గురు ఐపీఎస్లని గనక సునీత గారు కొద్దిగా కాన్సన్ట్రేటెడ్ గా చేసి ఆయన ఎక్స్ డీజీ ఆయన కూడా ఇందులో విచారించాలా, ఆ 4 నెలలు 5 నెలలు ఏం జరిగింది, ఎవరి ఒత్తిడి వల్ల మహంతి గారు ఆ రోజు అరెస్ట్ చేయలేకపోయారు, వాళ్ళకు ఉన్నటువంటి సిట్ ఎవిడెన్సెస్ ఏంటి అన్నదాని మీద కనుక మనం అప్పుడు గర్గ్ కూడా, అమిత్ గర్గ్ కూడా టీడీపీ పీరియడ్ లో ఐ థింక్ అమిత్ గర్గ్ ఆ రోజు సిట్ ఉన్నారు. వీళ్ళందరినీ పోలీస్ ఆఫీసర్లు విచారించి ఆ రోజు దొరికినటువంటి సాక్ష్యాధారాల మీద ఇన్వెస్టిగేషన్ కనుక అడిగితే సునీత గారు ఖచ్చితంగా ఈ కేసులో ఇంకొద్దిగా మంది పాత్రలకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొద్దిగా చాలా మంది పోలీస్ ఆఫీసర్, ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్లు ఇందులో వచ్చి ఇరుక్కునే ప్రమాదం ఉందనేది నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను. కానీ సునీత గారు ఎందుకో దాని మీద ఇగ్నోర్ చేస్తున్నట్టున్నారు. అటువైపు ఆలోచించాలని ఏబిఎం ద్వారా కాంగ్రెస్ నాయకులకు నా విజ్ఞప్తి, సునీత గారికి ముఖ్యంగా. ఇంకా విషయానికి వస్తే శవరాజకీయాలు, బాబాయ్ మర్డర్ కేసుని ఏ రకంగా అయితే ఆయన మర్డర్ కేసును అడ్డం పెట్టుకొని చేసినటువంటి ప్రచారం అంతా ఇంత కాదు, ఎంత అట్టుడికి పోయిందంటే ఆ అంశంతో రాష్ట్రం ఒక దశలో నిజంగానే ఈ రకంగా జరిగింది నమ్మేశారు. కాబట్టి ఇనానిమస్ గా ఒక 151 సీట్లు జగన్మోహన్ రెడ్డికి రావడం అనేది ఆశ్చర్యకరం. 151 సీట్లు కేవలం పాదయాత్ర ద్వారానే వచ్చాయి అంటే నేనైతే నమ్మను. ఎటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా వివేకానంద మర్డర్ కేసు సానుభూతి వైఎస్ఆర్సీపీకి ఆ రోజు పనిచేసింది. మెల్లగా పరిస్థితి అర్థం చేసుకున్నటువంటి కుటుంబ సభ్యులు ఒక్కొక్కరు దూరం అయిపోతే ఈ రోజు అదే చెల్లెళ్ళు ఇద్దరు బయటకు వచ్చి అంతకుల్ని నువ్వు పక్కన పెట్టుకొని టికెట్ ఇచ్చి వివేకానంద రెడ్డి యొక్క ఆత్మ శోభించే రకంగా అన్నదమ్ములైనటువంటి రాజశేఖర రెడ్డి, వివేకానంద రెడ్డికి ఏదైతే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని, ఇద్దరు చావుల తర్వాత బతుకుండంగా విడిపోయామని చూసావు, చనిపోయిన తర్వాత నువ్వు స్ప్లిట్ చేస్తున్నావు వాళ్ళ బంధుత్వాన్ని, బాంధవ్యాన్ని అనేది మేము దాన్ని కవర్ చేయడానికి మేమిద్దరం కలిసి తిరుగుతున్నాం అని ఏదైతే ప్రజలకు హింట్ ఇస్తున్నారో, ఇట్ ఈస్ ఎ మార్వెలస్ థింగ్ ఫ్రమ్ ద వైఎస్ ఫ్యామిలీ. ఎందుకంటే అన్నా చెల్లెళ్ళు, మామూలుగా అన్నాదమ్ములు ఉమ్మడి ఫ్యామిలీస్ చూసింటాం, ఇక్కడ అది చీలిపోయి అక్కా చెల్లెళ్ళు ఉమ్మడిగా చేయడం అన్నది నాకు తెలిసినంత వరకు ఈ భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీలో ఇటువంటి సంఘటనలు జరిగినట్టు మూలాలు మీరు జెన్యూన్ గా మార్వెలస్ థింగ్ అంటే ఆ మార్వెలస్ ని కూడా మీ ప్రభావంలో వాళ్ళ చెల్లెళ్ళు ఉన్నారు అని మీ కౌంట్ లో వేస్తున్నారు జగన్ గారు. ఓపెనింగ్ బస్సు మేమంతా సిద్ధమన్న రోజు మీ ట్రాప్ లో చెల్లెళ్ళు ఉన్నారని అనిపడేశారు. అంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉండదు, అంతకంటే నీతి మాలినటువంటి మాటలు ఇంకోటి ఉండవు, అంతకంటే సిగ్గు శరం లేని మాటలు ఇంకోటి ఉండదు. ఎవరన్నా
అన్నం తినేవాడు ఎవడైనా మెడమే తలకాయ ఉన్నాడు ఎవడైనా ఈ రకంగా మాట్లాడగలుగుతాడా? తెలుగుదేశం ట్రాప్ లో ఉండడం ఏంటంటే విచిత్రంగానే అన్న కోసం 3000 పైన చిలుకు కిలోమీటర్లు పాదయాత్ర చేసిన చెల్లెలు, అన్న ఒడిలో బాణం అని చెప్పుకున్నటువంటి చెల్లెలు, అన్న కోసం జైల్లో ఉంటే పార్టీని నడిపించినటువంటి చెల్లెలు, అన్న కోసం అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళ ఫ్యామిలీ అన్న కోసం ఇండియాకు రావటం, సునీత గారు వాళ్ళు ఇక్కడ ఉండటం, ఇక్కడ లోకల్ గా ప్రాక్టీస్ చేసుకోవటం, ఇదే ఫ్యామిలీ కోసం అని చేసి వివేకానంద రెడ్డి గారు చనిపోవటం ఆయన కోసమే. అదర్వైజ్ ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉంటే చనిపోయేవాడా? లేదు కదా. ఇక్కడ చేరాడు కాబట్టే వివేకానంద రెడ్డి కడప జిల్లాలో ప్రభావవంతమైనటువంటి ఒక మంచి నాయకుడు కాబట్టే అడ్డు తొలగించుకోవడానికే మా నాన్న చంపారు అనే ఒక పక్క సునీత, అవును ఇది నిజము, నన్ను కడప ఎంపీగా పోటీ చేయమని చెప్పి చనిపోయి ముందు రోజు కూడా నాతో చెప్పారు అని చెప్పి షర్మిల చెప్తుంటే అసలు ఇంత నిస్సిగ్గుగా ఎట్లా మాట్లాడతారు? అంటే ప్రజలకు తెలిసిన సత్యాన్ని, ప్రజలకు తెలిసినటువంటి నిజాన్ని ఇంత నిస్సిగ్గుగా దాన్ని రూపు మార్చేసి దేవుడికి తెలుసు, చనిపోయిన మా చిన్నాన్నకు తెలుసు అని చెప్తున్నా నువ్వు, నీకు తెలుసు అని ప్రజలందరూ నవ్వుకుంటున్నారు. ఇదే సిబిఐ వాళ్ళు నలుగురు ఇప్పుడు కలాం రెడ్డి ఆయనతో పాటు ఆ రోజు కూర్చున్నాడు అజయ్ కలాం రెడ్డి, ఆయన వెనకాల తోక తగిలించాలండి, ముందు లేదు ఇప్పుడు తగిలించాలి ఖచ్చితంగా. ముందు ఆయన అజయ్ కలాం అనే గారే తెలుసు, ఆయన క్యాస్ట్ కూడా ఉడికి తెలియదు. కానీ ఎక్కడైతే ఇక్కడికి వచ్చాడో ఆయన బట్టలు దించుకొని మరి నేను ఇది అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి, బతికినంత కాలం నీతిగా బతికినటువంటి వ్యక్తి, చివరి రోజుల్లో ఈ రోజు ఎందుకు ఇట్లా ఉన్నాడో ఆయన మనకైతే తెలియదు. దాంతో పాటు ఆ రోజు ఉదయం 4:30కు నువ్వు వాళ్ళ నలుగురు కూర్చున్నారు, వాళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్లు ఇచ్చారు, అది జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ వచ్చిందని చెప్పారు. అన్ని చెప్పిన తర్వాత నీ చుట్టూ వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్లే అవి, నీ చుట్టూ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలే, నీ ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడుతున్న మాటలే. వీళ్ళు ఎంత విచిత్రంగా చెప్తారంటే దస్తగిరి ఎవరైతే నేను చంపాను, పలానా వాళ్ళు నాకు సుపారీ ఇచ్చారు, పలానా వాళ్ళు నేను జైల్లో ఉంటే నన్ను వచ్చి చైతన్య రెడ్డి అనే వ్యక్తి నన్ను ప్రభావితం చేశాడు అని ఇంత చెప్తూ ఉంటే, లేదు మీరు దస్తగిరిని మార్చేశారు, కోట్లు డబ్బులు ఇచ్చేశారు, సునీత డబ్బులు ఇచ్చేసింది కాబట్టి అతను ఇట్లు ఉన్నాడు ఇటువంటి చెప్పి ఆ స్టేట్మెంట్ ప్రకారం ఒక దస్తగిరి స్టేట్మెంట్ పట్టుకొని ఏమన్నా ఈ కేసు సిబిఐ వాళ్ళు డిపెండ్ అయ్యారా? కొలాటరల్ ఎవిడెన్సెస్, సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్, టెక్నికల్ ఎవిడెన్సెస్, సైంటిఫికల్ ఎవిడెన్సెస్, డిజిటల్ ఎవిడెన్సెస్ ఇన్ని ముందర పెట్టినా కూడా లేదు ఇది అబద్ధం, దేవుడికి తెలుసు. దేవుడి స్క్రిప్ట్ ఆయన దాకా వచ్చి ఆగింది కదా పుల్లారావు గారు విశ్లేషణ. ఒక బ్రేక్ ఫస్ట్ లో న్యూస్ కి స్వాగతం. సో ఇక కేవలం ఒక 35-36 రోజులు ఉంది ఎలక్షన్ కి. బాగా అసలు నిప్పుల్లాగా రాజకీయం మారిపోతుంది. చంద్రబాబు గారు ఎన్డీఏ కూటమి ఒక పక్కన, చెల్లెళ్ళు అయితే సార్ హంతకుండా పక్కనేసి తిరుగుతావా, నువ్వు నాయకుడివా, ఛీ నిన్న అసలు ముందు ఓడించాలని. జగన్ గారి పతనం తప్పదంటారా? ఇటు ప్రతిపక్షాలు ఇటు చెల్లెళ్ళు చెరుకో పక్క వాయించేస్తున్నారు. ఒకటి ఫ్యాక్ట్స్, వాస్తవాలు చాలా ఇన్కన్వీనియన్స్ అని ఒక వరల్డ్ ఫేమస్ డిటెక్టివ్ అన్నాడు. అంటే వాస్తవాలు ఒకలాగా ఉంటాయి, మన ఆలోచనలు, మన అభిప్రాయాలు, మన సెంటిమెంట్స్ ఒకలాగా ఉంటాయి. ఒక మర్డర్ కేసు అవునాయి, ఒక పాలిటిక్స్ అవునాయి, ఒక వ్యక్తి అవునాయి. వాస్తవాలు ఇక్కడ ఏప్రిల్ 23, మే 23 అది చాలా జ్ఞాపకం. మీ షోకి వచ్చాను, అప్పుడు 2 సార్లు వచ్చాను అనుకుంటానా. అప్పుడు అవినాష్ రెడ్డి గారు అరెస్ట్ అయిపోతాడు కర్నూలులో అని మీరు మిగతా గెస్ట్ ఎవరెవరో అన్నారు. హైడ్రామా చూసి ఈ రోజు అరెస్ట్ ఎన్ని మూమెంట్ అని మాట్లాడుకున్నాం మనం. నేను కాదు ఆవిడన్నా, మీకు కొంచెం జ్ఞాపకం చేస్తున్నా. ఆవిడన్నా అదేంటండి ఇలాగండి అదే అంటే ఆవిడ ఫాదర్ ఆల్రెడీ జైల్లో ఉన్నారు కదా, ఫాదర్ కన్స్పిరసీ నాకు నా కొడుకు ఉన్నదని చెప్తే తీసుకొస్తారు. ఒక వ్యక్తిని అరెస్ట్ చేశాక కన్స్పిరసీ ఆ వ్యక్తి చెప్పకపోతే అరెస్ట్ చేయరు. ఇవాళ వరకు అరెస్ట్ అవ్వలేదు కదా. నేను చెప్పేది ఏమిటంటే వాస్తవాలు చెప్తున్నా. సో ఒకటి. రెండోది మీరు అన్న మాట, షర్మిల గారు 5 సంవత్సరాలు ఊరుకొని సడన్ గా అన్నారు, నమ్ముతారా అంటే సంజీవ్ రెడ్డి గారు ఆయన ఎమోషనల్ గా జవాబు చెప్పారు, అంతే కదా. మూడో పాయింట్ అంటే వర్ధంతి రోజు ఒకటి సడన్ గా చెప్పడం అని కూడా కాదు. ఫస్ట్ లో మేము గుండెపోటు అన్న అనుకున్న వర్ధంతి రోజు మీరు వినే ఉంటారు. బట్ తర్వాత ఇది అన్ని వేళ్ళు మా కుటుంబం వైపు చూపించాయి అని ఆవిడ అంది. అంటే ఒకటి అవి చాలా ఇన్నసెంట్ లేడీయా లేకపోతే సడన్ గా అవి కలిపెరిసిందా? ఇన్నసెంట్ లేడీ అంటే నేను ఒప్పుకోను, ఎందుకంటే చాలా పొలిటికలీ యాక్టివ్ లేడీ.
2009 నుంచి ఆమె ఫుల్ పాలిటిక్స్ చేసిన వ్యక్తి కదా, ఫుల్ పాలిటిక్స్. సో ఆమె డెలిబరేట్ గా క్వైట్ గా ఉన్నారా లేదా అది మనం అన్నప్పుడు చెప్పలేం. క్వైట్ గా ఉన్నారు. ఇవన్నీ ఇలా ఉండగా మనం 2 విషయాలు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారిని లేకపోతే అవినాష్ రెడ్డి గారిని ఓడిట్ చేస్తారా అంటే, తెలుగుదేశానికి 7 ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఉన్నారు కదా, ఒక ఎంపీ క్యాండిడేట్ ఉన్నారా లేదా విద్యాసాగర్ గారు? ఆయన విత్డ్రా చేస్తారా? డైరెక్ట్ ఫైట్ చేస్తారా? అడుగుతాం. ఎందుకంటే నెక్స్ట్ రౌండ్ లో ఆ పాయింట్లు కూడా ఉన్నాయి మనకి. అసలు అది వాళ్ళు ఉన్నది కదా. బరిలో ఉన్నారు, అది- వాళ్ళ అభ్యర్థుల పోటీలో ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటో చీల్తాయి ఇలాంటి ముందు మనం ఇటు వెళ్ళి అటు వద్దాం. సో అందువల్ల డైరెక్ట్ ఫైట్ కాదు కదా. నేను వాస్తవాలుగా మాట్లాడుతున్నా. ఎమోషనల్ గా మాట్లాడితే ఇంకోలాగా అందరూ మాట్లాడతాం. ఎమోషనల్ అంటే అయ్యో ఇది అది అని చెప్పుకోవచ్చు, తప్పలేదు. అక్కడ మనకు తెలిసిన సీనియర్ లీడర్స్ ఇద్దరు వాళ్ళు ఫ్యాక్ట్స్ ప్లస్ కొద్దిగా ఎమోషన్ కూడా చెప్పారని తప్పులేదు. వాళ్ళ పొలిటికల్ పార్టీస్ రిప్రజెంట్ చేస్తూ. కానీ ట్రయాంగిల్ లో ఫైట్ కదా. నేను కొంచెం వాస్తవాలు చెప్తున్నా. వాస్తవాలు నొప్పి వచ్చే విషయాలు. 8 lakhs ఓట్స్ వచ్చింది ఎవరికి? అవినాష్ రెడ్డి. టీడీపీకి 4 లక్షలు ఓట్లు వచ్చింది. అదే జనం మారారు అవన్నీ ఎప్పుడు చెప్తా ఉంటా. 15% ఓటర్స్ కొత్త వాళ్ళు వచ్చారు, పాత వాళ్ళు 15% వెళ్ళిపోయారు. దాదాపు 30% కొత్త ఎలక్టరేట్ ఉన్నది. ట్రయాంగిల్ డైరెక్ట్ ఫైట్ అయితే మన అందరం కళ్ళు తీసి ఎస్ పెద్ద ఫైట్ అవుతుంది. స్టేట్ అంతానా ఒక కడపేనా ట్రయాంగులర్ ఫైట్? ట్రయాంగులర్ ఫైట్ స్టేట్ అంతా ఉన్నది. కానీ ఇక్కడ ఆమె దిగటం ఒక పెద్ద విషయం అని అందరూ ఒప్పుకుందాం. పిసిసి ప్రెసిడెంట్ రాజశేఖర రెడ్డి గారు డాక్టరు, జగన్మోహన్ రెడ్డి గారి సిస్టర్ డైరెక్ట్ ఆ ఫైట్ తో దిగిందంటే ఇట్స్ వెరీ బిగ్ ఇష్యూ. నో డౌట్, నో డౌట్. కానీ ట్రయాంగులర్ ఫైట్ అయిపోయాక మరి ఎంతవరకు రిజల్ట్ సాధిస్తారు? అదే ఇలా అయిపోతుంది అలా అయిపోతుంది అని నేను చెప్పట్లేదు, అదొక ప్రశ్న. ఇవన్నీ ఇలా ఉండగా రాబోయే రోజుల్లో ఎలాంటి అరేంజ్మెంట్ అవుతుంది? అక్కడ 7 ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఉన్నారు కడపలో. టీడీపీకి పార్లమెంట్ క్యాండిడేట్ కూడా ఉన్నారు అనుకుంటున్నా. వాళ్ళు జమీలుగా వర్క్ చేస్తారా? మాకు పోటీ ఎక్కర్లేదండి చేయరు కదా. ఎలక్షన్ అనగానే ఫుల్ కాంపిటీషన్ వచ్చేస్తారు. సో అవన్నీ చూసుకున్నారా? స్ట్రాటజీ ఏంటి? 2 లక్షల ఓట్లు వస్తే చాలా 4 లక్షల ఓట్లు వస్తాయి. కొంచెం డిఫికల్ట్ గా నాకు కనపడదు. ఎమోషనల్ ఎస్. తర్వాత వాస్తవాలు అని చెప్తున్నాను. వాస్తవాలు అంటే మనం ఒక బ్యాలెన్స్డ్ గా చెప్పాల్సి. ఇది కొత్తగా లాస్ట్ మంత్ ఈ ఇష్యూ వస్తే కరెంట్ ఎలక్ట్రిఫికేషన్ అయిపోదు మొత్తం. ఈ 5 సంవత్సరాలు బట్టి నాంతుంది పాకుతుంది నాంతుంది. ప్రజలు అంత సీరియస్ ఫోకస్ ఉంటుందా? సీరియస్ ఫోకస్ ఉంటుందా? నిన్న మొన్న జరిగిన విషయం. ఫర్ ఎగ్జాంపుల్, ఇందిరాగాంధీని అసాసినేట్ చేశారు 31/84. ఎలక్షన్ డిసెంబర్లో పెట్టారు. ఆ ఎమోషన్ నుంచి రాజీవ్ గాంధీ అసాసినేట్ అయ్యారు. ఎలక్షన్ ఆయన జరగక ముందు మర్డర్ అవ్వక ముందు రిజల్ట్స్ రాలేదు, మర్డర్. ఎమోషనల్ టైం కూడా ఉండాలి కదా, టైం ఫ్రేమ్ ఉంటుంది. కరెక్టే, మీరు అనుకున్నట్టు ఎమోషన్ అనుకున్నా నేరుగా హంతకుణ్ణి పెట్టుకుని టికెట్ ఇస్తావా అని అడుగుతున్నప్పుడు షర్మిల గారి పోటీ జగన్ గారికి వరమా శాపమా? స్ట్రైట్ అది ఒకటి. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల క్రితం ఈ ప్రశ్న అడిగితే మనం చాలా మంది తెలిసి నిజంగా ఈయన ఒక గోల్ లేడీ, మనం ఆమె చుట్టూరా తిరుగుదాం అని అందరికి వస్తారు. కొంచెం 4 సంవత్సరాలు 11 నెలలు లేట్ గా అవి దిగారు కదా. విషయం చెప్తాం. ఇది ఫ్యాక్ట్స్ అనేది మనం మర్చిపోయి ఎమోషనల్ మీద వెళ్తే నేను ఎమోషనల్ గా మాట్లాడగలను, నేను ఎమోషనల్ గా చెప్పగలను. సిస్టమ్ అంతా కరప్ట్. ఎవరు కరప్ట్ చేశారు, ఎవరు తీసుకొచ్చారు అదే నేను స్పష్టంగా నేను చెప్పగలను. కానీ అది కాదు కదా మనకు కావాల్సిన. ఫ్యాక్చువల్ గా ఈ ఎమోషన్ 5 సంవత్సరాల క్రితం 8 లక్షల ఓట్లు ఆయనకు పడినాయి, 4 లక్షల ఓట్లు టీడీపీకి పడింది. 7 ఎమ్మెల్యేలు పెట్టారు, విద్యాసాగర్ గారు ఒక ఎంపీ పెట్టారు. వాళ్ళు తగ్గిపోమంటారా? చెప్పండి. ఈ ఫ్యాక్ట్స్ మీద మనం కొద్దిగా వెళ్ళాలి. ఫ్యాక్ట్స్ మీద వెళ్తే ఎస్ కడపలో తప్పకుండా సీరియస్ ఫైట్ ఉంటారు, చాలా స్ట్రాంగ్ ఫైట్ ఉంటారు. అందరు చూస్తారు, అందరు అటెన్షన్ ఇస్తారు, అందరు చూస్తారు. ఈ అటెన్షన్ అంతా తప్పకుండా వస్తుంది, రాదంటలేదే. చాలా ఇంట్రెస్టింగ్ ఫైట్ మనం ఎలక్షన్ చూసేవాళ్ళం. కానీ ట్రయాంగులర్ ఫైట్ పాత ఇష్యూ అది నేను చెప్తున్నానంటే నేను ఇంకో వ్యూ కూడా మీకు అంటే నేను అనేది పాత ఇష్యూ ఎందుకు అనుకోవాలి? ఏ అన్నను సీఎం చేయమని ఆవిడ తిరిగిందో అసలు ఆ అన్నను ఇప్పుడు సీఎం గా దింపండి అంటుందే ఒకటి. అలాగే చిన్నాన్న కోరిక నేను ఎంపీ అవ్వాలి కాబట్టి నేను ఎంపీగా నిలబడుతున్నా, చిన్నాన్న చివరి కోరికను అడుగుతుంది ప్రసంగంలో ఆవిడ. కాబట్టి ఎమోషన్ కూడా ఎందుకు అనుకోవాలి?
ప్రజలకు విజ్ఞప్తి చేస్తాంది, అన్నని ఛాలెంజ్ చేస్తాంది, దింపమంటుంది అన్నని. Correct. నేను అడిగిన ప్రశ్న సింపుల్ లాజిక్ ప్రశ్న. చిన్నాన్న కోరారు, మరి చంద్రబాబు నాయుడు గారు కోరుతున్నారంటే ఆ 7 ఎమ్మెల్యేలు తీసేయాలి కదా, సంజీవ్ రెడ్డి గారిని అడగాలి, ఆ ఎంపీని తీసేయాలి కదా, తీయట్లేదు కదా. సో ఇది పొలిటికల్ ఫైట్ గా ఎందుకు తీస్తారు? వాళ్ళేమో పొత్తులో లేరు, వాళ్ళేం ఇది లేరు, అంతే కదా విద్యాసాగర్ గారు? మీరేం పొత్తులో లేరు కదా, మీదొక బ్యాచ్ వాళ్ళదో బ్యాచ్. విద్యాసాగర్ గారు ఒక నిమిషం. విద్యాసాగర్ గారు, ఇప్పుడు ఈ మధ్య ఒక 3 నెలల క్రితం రాజస్థాన్ ఎలక్షన్ 4 క్రితం జరిగింది. అంటే పుల్లారావు గారికి పెద్దలకు నేను చెప్పేంత వాడిని కాదు కానీ ఐ విల్ టెల్ స్మాల్ క్లాసిక్ ఎగ్జాంపుల్. అక్కడ బీజేపీ తరఫు నుంచి ఒక ఆటో డ్రైవర్ కార్మికుడికి ఒక సీట్ ఇచ్చారు. ఇటువైపు ఏమో కాంగ్రెస్ లోనేమో అప్పటికి 5 సార్లు మంత్రిగా చేసినటువంటి వ్యక్తికి ఇచ్చారు సీట్. అయితే ఆటో డ్రైవర్ ఒక ఫోటో పెట్టుకొని ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళి గడప గడపకు వెళ్ళి, నా కూతురికి జరిగిన అన్యాయం ఇది, నేను ఫలానా వ్యక్తి నాకు అన్యాయం చేశాడు, ఇప్పుడు కాంగ్రెస్ లో మంత్రి నాకు అన్యాయం చేశాడు, న్యాయం జరగకుండా నాకు న్యాయం చేయండి అని చెప్పి ఇంటింటి గడప గడపకు వెళ్ళి ఓటు అడిగాడు. జరిగింది ఏంటి? 5 సార్లు కంటిన్యూగా మంత్రిగా చేసినటువంటి వ్యక్తి అప్పటికి 7 సార్లు గెలిచినటువంటి వ్యక్తి 50,000 ఓట్లతో డిఫీట్ అయ్యాడు. ఇప్పుడు జగన్ గారు ఓడిపోతారు, అయితే అవినాష్ రెడ్డి ఓడిపోతాడు. నేను అనేది ఇప్పుడు ఇక్కడ జరుగుతుందా జరగదా అన్న దాని మీద నేను మాట్లాడటం లేదు, కానీ భారతదేశం అనేది కర్మదేశం. ఇప్పుడు ఆ రోజు ఏ రకంగా మోసం చేసి 8 లక్షల ఓట్లు తెచ్చుకున్నాడో, జరిగింది ఎంత సానుభూతితో అయితే ఓట్లు వచ్చాయో, అన్ని లక్షల ఓట్లు కాదు మమ్మల్ని మోసం చేసి ఓటు వేయించుకున్నాడు అన్నది ప్రజలకు గనక అర్థమైతే అంతకు రెట్టింపుగా అగ్రెసివ్ గా యాంటీగా ఓటు పడుతుంది అనేది వ్యక్తిగతంగా నేను అనుకుంటున్న మాట ఇది. ఎందుకంటే ఏదో మనం అన్ని రకాలుగా స్టాటిస్టికల్ గా లేకపోతే పారామీటర్స్ గా గణితాన్ని లెక్కేసి కొలతలు లెక్కేసి మాట్లాడాలంటే మాట్లాడాలి, కరెక్టే. పుల్లారావు గారు చెప్పింది నేను కాదని చెప్పను. కానీ భారతదేశంలో ఈ దేశంలో ఉన్నటువంటి సెంటిమెంట్స్ ఇప్పటికీ ఎప్పటికీ ఎన్నటికీ విలువలు నైతికత ఉంటది. చాలా మంది అంటూ ఉంటారు వెళ్ళిపోయిన నైతికత పోయింది, అది పోయింది, ఇది పోయింది అంటారు. అవి పోవు, ఎరాడికేట్ కావు, ఆ పరిస్థితులకు మాత్రమే తలగుతాయి తప్ప తిరిగి అదే పుంజుకుంటాయి. పుల్లారావు గారు చెప్పండి సార్, అంటే ఒకటి నిజంగా ఈ ప్రసంగాల ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అంటే, ఒకటి నేరుగా చంద్రబాబు గారు కూడా శవ రాజకీయాలు, ఈ పెన్షన్ల చుట్టూ జరిగిన ఈ శవ కుట్రలు ఇవన్నీ కూడా గత కొన్ని రోజుల నుంచి మాట్లాడుతున్నారు, అందరికీ క్లారిటీ వచ్చినాయి ఇవి కుట్రలు అని. నేను అనేది ఇప్పుడు షర్మిల గారు కూడా అలాగే మాట్లాడుతున్నప్పుడు ఈ ప్రసంగాల ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఎవరు అవునన్నా కాదన్నా జనం ఎమోషన్స్ తో ఉంటారు. మీరు నేను చెప్పే మాటలు మీతోనూ అక్కడ ఇద్దరు నాకు మంచి గౌరవమైన వ్యక్తులు, అన్న కోపం వస్తాయి. ఎమోషన్ ఆంధ్రప్రదేశ్ జనానికి ఉన్నది, తెలంగాణ జనానికి ఉన్నది మీరంటే మరి కొద్దిగా నేను వ్యతిరేకిస్తాను. అసలు ఎమోషన్ లేని ప్రజలు చాలా ఆశ్చర్యంగా నేను చెప్తున్నా, విచారంగా చెప్తున్నా, మన ప్రజలు తయారయ్యారు. ఎందుకు తయారయ్యారు? ఎలక్షన్ వచ్చేటప్పటికి మీరు పనిచేశారని మీకు ఓటేస్తున్నారా? చెప్పండి, సరదాగా అడుగుతున్నారు. సంజీవ్ రెడ్డి గారిని ఛాలెంజ్ చేసి అడుగుతున్నారు, ఎంతో సేవ చేశాడు ఆయన, పోయి చేయను. లేకపోతే విద్యాసాగర్ గారు. మన పీపుల్ ఎమోషనల్ గా లేరు. మన ప్రజలు భారతదేశంలో ఎక్కువ సినిమా చూసేది, ఎక్కువ టీవీ చూసేది మన వాళ్ళే. ఎక్కువ వాళ్ళ మైండ్ ఇంకో చోట ఉంటుంది. ఎమోషన్ గా లేరని అనుకుందాం, అంటే లేరని అనుకుందాం. మీ మాట ఆవిడ క్రిస్టల్ క్లియర్ గా పాలన కూడా బాలేదు, ఇతన్ని దింపేయండి. ఆఖరి నిమిషం వరకు ఓటేస్తాడు, ఎంత పని చేసినా లేదు. నేను విచారంగా చెప్తున్నా, నేను సంతోషంగా చెప్పట్లేదు. అది మీరు కొద్దిగా ప్రాక్టీస్ చేసుకోపోతే ఎలాగా? ఎక్కువ టీవీ ఛానల్స్ భారతదేశంలో లాంగ్వేజ్ ఆంధ్రాకు ఉన్నాయి, ఎక్కువ సినిమా వాళ్ళు, ఎక్కువ నాలెడ్జ్, ఎక్కువ తెలివితే. ఎమోషన్ ఎక్కడ ఉన్నది? అదే సార్ నేను అనేది, ఎమోషన్ లేదని అనుకుందాం, ఎమోషన్ లేదన్న అనుకున్నా ఆవిడ పాలన బాలేదు, నీకు పాలించే అర్హత లేదు, దిగిపోండి. అసలు కనీసం పులివెందలకి నీళ్లు ఇచ్చారా అని అడిగారు కదా. అంటే పాలన వైఫల్యాన్ని ప్రతిపక్షం కూడా చేస్తున్నప్పుడు క్లియర్ కట్ గా ఇది జగన్ గారికి పతనానికి నాంది పలుకుతుంది కదా పాలన అన్నప్పుడు స్టేట్ అంతా. కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు అనబోయే మాట, ఇప్పుడు నేను చెప్పే మాట ఆ రోజు ఏమన్నా, ఏప్రిల్ 23, మే 23 అరెస్ట్ అవడన్నా అవినాష్ రెడ్డి. మీరు జ్ఞాపకం తెచ్చుకోండి, మిగతా అరెస్ట్ అవడన్నాను. అయ్యో అదే మీలో ముఖ్యంగా ఎమోషన్. ఆమెకు మంచి క్రెడిబిలిటీ ఉన్నది,
షర్మిల, డాటర్ ఆఫ్ రాజశేఖర్ రెడ్డి, ధైర్యం ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆమె తక్కువగా చేయట్లేదు, చాలా బ్రేవ్ లేదు. తెలంగాణలో సక్సెస్ అవ్వలేదే. మీకు క్రెడిబిలిటీ అనేది ఒకటి ఉంటుంది. క్రెడిబిలిటీ అనే విషయం, క్రెడిబిలిటీ పోయాక కుదరదు. సరే, వాళ్ళ పరిస్థితి అలా ఉన్నప్పుడు షర్మిల గారిని నేను ఓడిస్తా, జగన్ ని, అవినాష్ ని అంతు తేలుస్తా అన్నప్పుడు అసలు వాళ్ళ వర్గీయులు మిమ్మల్ని సాగనిస్తారా? బస్సు యాత్ర గాని చేయనిస్తారా? అది వాళ్ళ ఇలాకాలో, వాళ్ళ ప్రాంతంలో. మన విజయచంద్ర గారు, షర్మిలను ఆపటం అనేది జగన్ వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. ఆమె డేర్ అండ్ డెవిల్ ఐరన్ లేడీ. ఖచ్చితంగా రాయలసీమను చుట్టేస్తుంది సాప చుట్టినట్టుగా. ఐఎమ్ ఫుల్ కాన్ఫిడెన్స్. కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిలను ఎదుర్కొనే శక్తి, ఆ మాటల తోటాలకు సమాధానం చెప్పే శక్తి గాని తెలివితేటలు గాని జగన్ కి లేవు. చనిపోయిన బాబాయ్ పేరు చెప్తాడు, దేవుడి పేరు చెప్తాడు, కనపడని దేవుడి పేరు చెప్తాడు. అది కాదు కదా. ఇప్పటి వరకు ఆవిడ పిసిసి ప్రెసిడెంట్ అయినా కొన్ని వందల ప్రశ్నలు సంధించింది, ఒక్కదానికి కూడా ప్రభుత్వం నుంచి సమాధానం లేదు. నడపడానికి ఆపేయడానికి అతనెవరండి? ఎలక్షన్ కమిషన్ ఉంది, ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది. అతను ఎలా ఆపగలుగుతాడంటే బీజేపీ సహకారంతో ఏమైనా ఆపగలిగితే ఆపగలగాలి. దొంగ నాటకాలు ఆడుతున్నారు కాబట్టి, ట్రయాంగిల్ ఫైట్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ట్రయాంగిల్ లవ్ లో ఉన్నారు కదా బీజేపీ వారు. ఆ ప్రకారం ఏమన్నా ఆపడానికి ప్రయత్నించారు. బస్సు యాత్రకు పర్మిషన్ లేదని ఆపగలిగారా? అధికారులు వచ్చి ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇచ్చినా స్థానిక అధికారులు ఆపడానికి ప్రయత్నించారు. ఏమైంది? ఆపగలిగారా? ఆపటం అనేది జరగదు. ఆ రోజున ఏం జరిగింది? 5 సంవత్సరాల నాడు ఎలక్షన్ కోడ్ ఉండగా హత్య జరిగితే నారాసుర వధ అని చెప్పి పేపర్ల నిండా వేసి జనాన్ని నమ్మించారు. అందరూ అగమ్య గోచరం అయిపోయారు. అసలు ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితి. ఇందాక విద్యాసాగర్ గారు చెప్పినట్టు ఇలా కూడా జరుగుద్దా, ఇలా జరిగిందా అని అసలు ఎలా జరిగిందో కూడా తెలియని పరిస్థితుల్లో ఆ రోజు సింపతి గెయిన్ చేశాడు, ఓట్లు తీసుకున్నాడు. ఈ రోజు అదే బూమరాంగ్ అవుద్ది. అదే వివేకానంద రెడ్డి గారి దారుణ హత్య దుర్మార్గం ఏదైతే ఉందో రాయలసీమలో కర్నూలులో అవినాష్ రెడ్డి అనుచరులను, మీడియా వాళ్ళని, పోలీసులు ఎట్లా వెంటాడారు? యువగణం పాదయాత్రలో ఎలా ఉక్కిరిబిక్కిరి చేశారు? అందరినీ వెంటాడి వేధించి. వారాహికి ఇబ్బందులే. చంద్రబాబు గారు వెళ్తే రాళ్లేస్తారు కాన్వాయ్ పై మీద. మీది సొంత చెల్లెలు, ఇప్పుడు నువ్వే హంతకుడివి అంటే ఎయిరా ఊరుకుంటారా? చొత్తా ఏమనండి. ఇప్పుడు వారాహిని ఆపినా, చంద్రబాబు గారిని ఆపినా మరి వాళ్ళకి సిగ్గుండాలి. అలాంటి మోడీతో ఎందుకు పెట్టుకున్నారు? ఎలక్షన్ కమిషన్ 22 మందిని సస్పెండ్ చేసిందంటే, కొత్త వాళ్ళు వేసిందంటే, మళ్ళా వాళ్ళకి అనుకూలమైన వేసిందంటే మరి బీజేపీతో పొత్తు వీళ్ళకి అవసరమా? బీజేపీ ఏం చేసింది? వీళ్ళకి హెల్ప్ ఏం చేసింది? మార్చాల్సింది ఎవరిని? సిఎస్ ని మార్చాలి. ఆగమ్మ సిఎస్ ని మార్చాలి, డీజీని మార్చాలి. వాళ్ళని వదిలేసి పిసుకుల మీద బ్రహ్మాస్త్రం లాగా ఎస్పీని, ఐఏఎస్ ని మారితే ఏం వరుగుద్దమ్మా? కాబట్టి దాని జోలికి బాధొచ్చుకోలే నేను. మరి మోడీ గారు ఏం చేస్తారో చూద్దాం. అటగించనండి, మాకు కావాల్సింది కూడా అదే. ఇప్పుడు చంపిన వాళ్ళు, హంతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా సభలని, సమావేశాలని ఛిద్రం చేయాలని చూస్తే మాకు ఇంకా సింపతి పెరుగుద్ది. మాకు కావాల్సింది కూడా అదే. మీరు ఆపలేరు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అపధర్మ ప్రభుత్వం. వాళ్ళు చేసేది ఏమి లేదు. షర్మిలారెడ్డి యాత్రను ఆపటం అతని వల్ల కాదు. ఆపితే ప్రజలే తిరగబడతారమ్మా. మాకు కావాల్సింది కూడా అదే. నిన్న చేద్దామని చూశాడు కానీ చేయలేకపోయాడు. ఖచ్చితంగా వివేకానంద రెడ్డి గారి హత్య ఈ 24 ఎన్నికల్లో ప్రధాన ఎజెండా. 10 పాయింట్లు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి ఉంటే ఇది మొదటి పాయింట్, ఖచ్చితంగా మొదటి పాయింట్. రాయలసీమకి అయితే 10 పాయింట్లు అదే. ఇప్పుడు జగన్ గారి మీద సునీతనే పెడతారా అయితే పోటీకి? ఏమండి, జగన్ గారి మీద సునీతనే పెడుతున్నారా పోటీకి? ఖచ్చితంగా పెడతాం. సునీత గారు ఎంత మెజారిటీ? ఒక రాజకీయ పార్టీగా గెలవాలని కోరుకుంటామండి. పుల్లారావు గారు విశ్లేషకులుగా ఆయన ఎన్ని చెప్పినా పెద్ద ఆయన ఎదురు చెప్పలే గాని, ఆయన 5 ఏళ్ళు అయిపోయింది, 6 ఏళ్ళు అయిపోయింది. 6 ఏళ్ళు అయిపోయినా చంపిన మాట నిజం కదా. అప్పుడు చంపింది ఎవరో తెలియదు, వేరే వాళ్ళ మీద చూసారు. రాజనారాయణ రెడ్డి మీద, చంద్రబాబు నాయుడు మీద. చంద్రబాబు నాయుడు చంపాడు, చంపలేదు. ప్రజలకు అర్థమైంది కదా. అప్పుడు విద్యాసాగర్ గారు చెప్పినట్టు ఆ రోజు సింపతి గెయిన్ చేశాడు. ఇప్పుడు చేయమని సింపతి గెయిన్ చేయాలంటే మళ్ళీ ఎవరో ఒకళ్ళు చంపాలి. ఎవరిని చంపుతాడు? ఎవరో చంపలేడు. అతని వల్ల అయిపోయి శాస్త్రాలు ఉడికి కూర్చున్నాడు. ఏం చేయాలో తెలియక ఈ పెన్షన్ ఆఫ్ చేసి ముసలామతకం చంపి అది చంద్రబాబు మీద తొయ్యాలని చూశాడు. అది కూడా బూమరాంగ్ అయింది. ఇప్పుడు 55 నెలలు ఇవ్వగలిగినాడివి, 1 నెల ఎందుకు ఇవ్వలేకపోయావు? పంచాయతీరాజ్ వ్యవస్థ ఏమైంది? నీ రెవెన్యూ వ్యవస్థ ఏమైంది? ఈ 2 వ్యవస్థలను చంపేసి ప్యారలల్ గా నువ్వు వాలంటీర్లు తీసుకొచ్చిన మాట వాస్తవం కదా. ఈ వాలంటీర్ల వ్యవస్థ లేనప్పుడు పెన్షన్లు ఇవ్వలేదా 50 ఏళ్ల నుంచి? కాబట్టి ప్రజలు ఇవన్నీ గమనిస్తారమ్మా. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో షర్మిలారెడ్డి, సునీతారెడ్డి అక్కడ విజయం సాధిస్తారో. ఎవరు మాకు తెలవదు. ఖచ్చితంగా. విద్యాసాగర్ గారు,
అంటే ఒకటి, వీళ్ళందరూ ఎవరి లెక్కలు వాళ్ళవే, ఎవరి పార్టీ స్ట్రాటజీలు వాళ్ళవి. మీ అభ్యర్థులు బరిలో ఉన్నారు కదా, ఎంపీలో ఉన్నారు, అసెంబ్లీకి అభ్యర్థులు ఉన్నారు. రసవత్తరంగా ఉన్నప్పుడు మీకేమి నష్టం జరగదా, ఇబ్బంది ఏం లేదా? మాకే పోటీ అంటున్నారు వాళ్ళు. ఒకటండి, కడప జిల్లా వరకు మాత్రం మాట్లాడతాం మనం. కడప వివేకానంద రెడ్డి గారి మటర్ గురించి ఎక్కడైతే ఎఫెక్ట్ ఉందో, లేదా రాయలసీమలో ఎక్కడ ఎఫెక్ట్ పడుతుందో అక్కడ గురించి మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ ఏంటి అన్న దాని మీద రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు. పరిస్థితి ఇప్పుడు షర్మిలా గారు వచ్చిన తర్వాత మళ్ళీ రివైవ్ అవుతుందా, ఆ రివైవ్ అవుతుంది దానికి ఎంత కాలం పడుతుంది అన్న దాని మీద దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. బట్ కడప ఎక్స్క్లూజివ్ గా కడప వచ్చేసరికి కాంగ్రెస్ ఓటే మక్కి 100% జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోకి వెళ్ళే మాట వాస్తవం. వేరే వాళ్ళు పోలే, చిన్న చిత్తగా వాళ్ళు, లేకపోతే ఇక్కడ సీట్రాలు అటుబాటు వెళ్ళారు, ఇటు వాళ్ళు కాకుండా ఎంటైర్ కాంగ్రెస్ క్యాడర్ తో సహా, లీడర్ తో సహా అటు ట్రాన్స్ఫర్ అయింది. ఇప్పుడు వైఎస్ షర్మిలా గారు ఎవరు? వైఎస్ కూతురు, వైఎస్ ఫ్యామిలీ, ఆ జిల్లాలో పట్టున్నటువంటి ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ ఓల్డ్ కాంగ్రెస్ ను రివైవ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ప్రజలు ఆ పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఓటు ఏదైతే ఉందో ఓటు షేర్ జరగడం మాత్రం తథ్యం. అది టీడీపీ ఓటు కాదు. టీడీపీ ఓటు ఎటువంటి పరిస్థితుల్లో ట్రాన్స్ఫర్ కాదు. మీ అభ్యర్థులకి, మా అభ్యర్థులకు వచ్చేది ఎటువంటి నష్టము లేదు. ఓటు చీలేది ఆయనది కానీ టీడీపీది అయితే కాదు. మీరు ఇప్పుడు తీసుకోండి, 99.99 ఓటు ఎవరిది? వైసీపీ పార్టీది. ఈ రోజు పాత కాంగ్రెస్ దే కదా. అక్కడున్న ఓటు ఇక్కడికి వస్తుంది కానీ తెలుగుదేశం ఓటు షర్మిలా గారికి ఎందుకు పడుతుంది? పడదు కదా. ఆ దీంట్లో వాళ్ళ మెజారిటీ తగ్గినప్పుడు మా మెజారిటీ పెరుగుతుంది తప్ప ఎటువంటి పరిస్థితుల్లో మాకు వచ్చినటువంటి నష్టం లేదు. కానీ కడప సింపతితో, వివేకా గారి హత్య కేసు సింపతితో అధికారం చేపట్టి రాష్ట్రం అంతా వల్లకాడు చేశాడని కదా మీ ఆరోపణ. ఇక్కడ సింపతి కాదండి, సింపతి కాదండి. సింపతి 2019లో గెయిన్ చేసేసారు, సింపతి కాదు. ఆ సింపతిని గెయిన్ చేయటంలో ఉన్న కుట్ర ఈ రోజు బయటపడింది. అది సిబిఐ చెప్పింది, చెల్లెలు ఇద్దరు చెప్తున్నారు. ప్రజలను మీరు ఒక్కసారి మోసం చేయొచ్చు, ఓటు వేసుకోవచ్చు, కానీ ప్రజలు ఇది వంచన, మమ్మల్ని వంచన చేశారు, మమ్మల్ని మోసం చేశారు, మమ్మల్ని పక్కన పట్టించారు అని చెప్పి ప్రజలు గనక నమ్మతే ఆ ప్రభుత్వాన్ని పిల్ల కాలంలో కాదు సముద్రంలో కలిపేస్తారు. ఇప్పుడు జరగబోయేది అదే. జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి మీద ఆరోపణలు, వివేకానంద రెడ్డి ఆరోపణలు, వాళ్ళ కుటుంబం మీద ఆరోపణలు ఉన్న వ్యక్తిని చేసినట్టు సిబిఐ చెప్తున్నట్టు, ఇద్దరు చెల్లెలు బయటకు వచ్చి మాట్లాడుతున్నట్టు దాన్ని ప్రజలు నమ్మారు. కాబట్టి ఆ రోజు మా దగ్గర సింపతి ఓటు ఈయన గెయిన్ చేశాడు, ఈయన అబద్ధం చెప్పాడు, మమ్మల్ని మోసం చేశాడు, ప్రతిపక్ష నేతల మీద నిందలేశాడు, ఇది అబద్ధం, ఇది నేచరు అని వాళ్ళు ఫిక్స్ అయ్యి 100% అయ్యారు. 100% అవుతారు. ఇక్కడ మమ్మల్ని మోసం చేసి ఓటు వేయించుకున్నారు అన్న వాళ్ళు 1000 మందికి చెప్తారండి. మంచి ఒకరికే చెప్తారు ఎవరైనా, కానీ మోసాన్ని, దగాని ఎప్పుడు కూడా 1000 మందికి చెప్తారు. ఈ ముఖ్యంగా కడప జిల్లాలో జరగబోయేది రేపు అదే. ప్రతి ఒక్కరు, నిన్న కూడా నేను కడపలో ఉన్నా, ఒక పని మీద కడపకి వెళ్ళా, నిన్న కూడా కడపలో ఉన్నా. నేను ఆల్మోస్ట్ 10 hours కడపలో ఉన్నా. నేను చాలా మందిని కలిశాను, నాకు కావాల్సిన మిత్రుల్ని, శ్రేయభిలాషులు అందరినీ కలిశాను. ఎక్కడ మాట్లాడినా ఒకటే మాట్లాడుతున్నారు కడపలో. ఇది ఖచ్చితంగా వైఎస్ ఫ్యామిలీలో జరిగినటువంటి కుట్ర, అంతఃపురం కుట్ర, హత్య. ఈ కుట్రను మమ్మల్ని మిస్లీడ్ చేసినాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన ఆ సిబిఐకి అట్లా వదిలేసి ఉన్నా, లేదు ఎవరు మర్డర్ ఎవరు చేసి ఉంటే వాళ్ళు నిజంగా జైలుకు పోయి ఉంటే అది ఆయన ఫెయిర్ గా ఉండేది, ఆ నిజం బయటపడేది. మేము కూడా ఫోన్లో సిబిఐ కేసు వేసాడు, వాళ్ళు చేశారు కదా, అతని వీళ్ళందరినీ కూడా వాళ్ళు దూరం పెట్టారు, ఇతను వాళ్ళు దగ్గర చేర్చలేదు అని ఉంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కడపలో ఇంకో రకంగా ఉండేది. అలాగే అనుకుందాము. ఇప్పుడు దస్తగిరి పిటిషన్ వేశాడు కదా హైకోర్టులో, సిబిఐని కూడా కొంచెం సీరియస్ అయింది హైకోర్టు. రేపు ఇన్ కేసు నామినేషన్ లోపు బెయిల్ రద్దయితే మళ్ళీ పర్మిటేషన్స్, కాంబినేషన్స్ అన్ని మారిపోతాయి. ఆయన మళ్ళీ ఎవరిని తీసుకొస్తారో అభ్యర్థిగా? నా ఉద్దేశం, నా వ్యక్తిగతంగా చెప్తున్నాను, నా వ్యక్తిగతమైనటువంటి ఆలోచనే తప్ప ఇది పార్టీకి సంబంధం లేని అంశం. ఇది ఆయనకు బెయిల్ రద్దు కాకూడదని నేను కోరుకుంటున్నా. ఎప్పటి వరకు? ఎలక్షన్స్ అయిపోయే వరకు. ఘోరాతి ఘోరంగా ఓడిపోయిన తర్వాత వివేకానంద రెడ్డి మర్డర్ కేసు ప్రతిఫలంగా లభించినటువంటి 8 లక్షల ఓట్లు ఆ రోజు ఏదైతే సింపతి గెయిన్ చేసి పడ్డాయో అదే ప్రజలు
నీకు బుద్ధి చెప్పిన తర్వాత అవమాన భారంతో నీ బెయిల్ రద్దయి అప్పుడు నువ్వు జైలుకి పోయి కూర్చుంటే తప్ప వివేకానంద రెడ్డి గారి ఆత్మ శాంతించదు, వివేకానంద రెడ్డి గారి కుటుంబము శాంతించదు. ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారు. నష్టమేం లేదైతే నష్టమే 0.1% కూడా నష్టం లేదు. పుల్లారావు గారు ఫైనల్ గా చెప్పండి, మాకేం నష్టం లేదంటున్నారు, వాళ్ళని చూసుకోండి అంటున్నారు. నేను అనేది ఏంటంటే స్టేట్ మొత్తం కూడా ఎవరు గెలిచినా ఈసారి ఎలక్షన్ లో 1000 నుంచి ఒక 5000 మధ్య ఉంటాయి మార్జిన్స్. సో కాంగ్రెస్ వాళ్ళు వెనక్కి వెళ్తున్నారు, వాళ్ళకి వెళ్ళిపోతుందని అనుకున్నప్పుడు ఇంపాక్ట్ ఉండదా? 1000-2000 ఓట్లతోనే ఈ రోజు గెలిపోవటం ఎవరు విన్నా అది మనం ప్రిడిక్ట్ చేయలేం. నేరోగా ఉంటుందా నేరోగా ఉండదా, ఇది డైరెక్ట్ ఫైట్ నేను అనుకుంటున్నా. కూటమి అదే చంద్రబాబు నాయుడు గారు కూటమి అండ్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ. ఎస్, అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా షర్మిల గారు లాంటి క్యాండిడేట్స్ ఉంటుంది. మంచి క్యాండిడేట్స్ పెట్టుంటే చాలా మంది పెద్ద మంత్రులు, మాజీ మంత్రులు, ఎంపీలు పోటీ చేయలేదు కదా ఈసారి. ఏదో వంకలు పెట్టి పారిపోయారు. సంజీవ్ రెడ్డి గారికి తెలుసు వంకలు పెట్టి పారిపోయారు. లేకపోతే ఫైట్ బాగుంది, మంచి ఫైట్ ఇద్దు. ఎందుకంటే ఇవన్నీ ఉన్నాయి, వర్కర్స్ ఉన్నారు, లీడర్స్ ఉన్నాయి. మెయిన్ థింగ్ ఏమిటంటే ఎమోషనల్ గా మనం వెళితే అంటే సెంటిమెంట్ గా ఇది అన్యాయం అది ఒక. నేను చెప్పేది ఇప్పుడు కూడా అడుగుతున్నా విజయసాగర్ గారిని, ఆయన అన్ని చెప్పాడు కానీ ఆ ప్రశ్న తప్పించుకున్నాడు. మీరు 7 క్యాండిడేట్లు విత్డ్రా చేస్తారా, ఒకటి జగన్ న్యాయస్థానంలో ఇంకా లేట్ అవుతోందని చాలా మంది అంటున్నప్పుడు ప్రజాకోర్టులో శిక్షించే అవకాశం షర్మిల ద్వారా కాంగ్రెస్ ద్వారా వచ్చినప్పుడు సహకరిస్తారా, విత్డ్రా చేస్తారా? అదే కదా క్వశ్చన్. సహకరిస్తారా, విత్డ్రా చేస్తారా? అందరూ క్యాండిడేట్ డిక్లేర్ అయిపోయిన తర్వాత మా పీపుల్ విల్ డిసైడ్. ఇంకా 20 రోజులు ఉన్నాయి, చక్కగా వాళ్ళని తగ్గిపోయిన ఆయన చెప్తే ఇంటికి వెళ్ళిపోయి కూర్చుంటాను. చెప్పండి పుల్లారావు గారు, జగన్ పతనం ప్రారంభం అయినట్టేనా? అన్ని దిక్కుల నుంచి తలకొకటి. నేను డైరెక్ట్ గా నేను చెప్పడానికి ఇప్పుడు ఇలా నరేంద్ర మోడీ టైట్ రేస్ లో ఉన్నాడని నెలలు బట్టి అంటున్నా. నెలలు మిగతా వాళ్ళు 370, 350 అంట. టైట్ రేస్ లో ఉన్నారంట. టైట్. నేను ఇప్పుడు అదే అంటాను. మరి జగన్ గారి పరిస్థితి ఏంటి? ఆయనకున్న డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, అడ్వాంటేజెస్ ఉన్నాయి. టైట్ ఫైట్ అంటున్నా. టైట్ ఫైట్ అంటే మంచి ఫైట్ మనం చూద్దాం, ఆగుదాం. అది విద్యాసాగర్ గారు లాగా ఎమోషనల్ గా బర్స్ట్ అయిపోతే మరి నేను చెప్పాను. ఎమోషన్ ఏం లేదు సార్, ఉన్న విషయం చెప్పాను అంతే. సంజయ్ రెడ్డి గారు మీరేం చెప్తారు? I'm not belong to Congress party. Why I will take personally? I don't have any personal. Yeah, got it. విద్యాసాగర్ గారు, సంజయ్ రెడ్డి గారు సార్ ఫైనల్ గా ఏం చెప్తారు? ఏంటి స్ట్రాటజీ ఏంటి మీ దగ్గర? మన విద్యాసాగర్ ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేడు కానీ నిన్న మొన్న పేపర్ లో చూశాను, కడపలో తెలుగుదేశం వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చారు, షర్మిలారెడ్డి బంపర్ మెజార్టీతో గెలుస్తుందని. అది చూసి నేను చాలా ఆనందపడ్డా. అంటే అది పార్టీ తీసుకోవాల్సిన నిర్ణయం. ఆల్రెడీ క్యాండిడేట్స్ ప్రకటించారు కాబట్టి ఇంకా టైం ఉంది కాబట్టి వాళ్ళు ఆ కుటుంబం సంజయ్ రెడ్డి గారు చేయొచ్చు. మేము పొత్తులో ఉన్నప్పుడు మేము విత్డ్రా ఎట్లా చేసుకుంటాం సార్? విద్యాసాగర్ గారు ఎలా వ్యక్తిగతంగా ఇచ్చారో వాళ్ళు ఏమైనా వ్యక్తిగతంగా ఇచ్చారేమో. వ్యక్తిగతంగా అవినాష్ రెడ్డి గారికి స్టేట్మెంట్ కంప్లీట్ చేయండి సంజయ్ రెడ్డి గారు. రమణారెడ్డి గారు, ఇప్పుడు మన విజయచంద్ర గారు షర్మిలారెడ్డికి సపోర్ట్ ఇస్తారా ఎవరా అంటే నా పార్టీ పరంగా ఇవ్వకపోవచ్చు, ప్రజలు ఇస్తే ఎవరు కాదంటారు? 8 లక్షలు ఆడిన మహానుభావుడు అని ఆడికి ఏమన్నా ఆ మటరిస్టిక్ 8 లక్షల ఓట్లు ప్రజలు వేశారా? షర్మిలారెడ్డి రాజశేఖర రెడ్డి కూతురు డేర్ అండ్ డేర్ లేడీ అని అనుకున్నప్పుడు అన్ని పార్టీల నుంచి వస్తాయి మాకు ఓట్లు. ఖచ్చితంగా షర్మిలారెడ్డి గెలిచి తీరుతుంది కడపలో. దాన్ని షర్మిలారెడ్డి విజయాన్ని ఎవరు ఆపలేరు. ఎవరు మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రజా మద్దతుతో షర్మిలారెడ్డి కాంగ్రెస్ పార్టీ కడపలో గెలుస్తుంది. రాష్ట్రంలో కూడా పెద్ద ఆయన చెప్పినట్టుగా అక్కడక్కడ కొన్ని మేము ఓటు శాతం పెంచుకుంటాం, రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సార్లు గెలుస్తాం కూడా. ఖచ్చితంగా దెబ్బేస్తారంట.